హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాక్ షో సోక్రటీస్ జీవిత చరిత్రలో టాపిక్ 3 గురించి మనం చెప్పుకుంటాం. మీకు సోక్రటీస్ బుక్స్ కావాలనుకుంటే akai.org.comలో నెట్లో ఉచితంగా పొందొచ్చండి. ఇప్పుడు సోక్రటీస్ ఎప్పుడు జన్మించారనేది చూస్తాం. క్రీస్తు పూర్వం 469 సంవత్సరంలో సోక్రటీస్ జన్మించాడు. సోక్రటీస్ తండ్రి పేరు సోప్రానిక్సస్, తల్లి పేరు పెనారెసెట్. దాదాపు మనం 2700 సంవత్సరాలకి వెనక్కి వెళ్తున్నాం. గ్రీసు దేశంలో వివిధ రాష్ట్రాలు ఉండేవి. అవన్నీ స్వతంత్ర రాష్ట్రాలుగా స్వయం ప్రవృత్తి కలిగి ఉండేది. అలాంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో ఇంకొక రాష్ట్రం పైన దండెత్తడం, ఆ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడం, ఇలాగా తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేది. ఇలాంటి రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రం ఏమంటే ఏథెన్స్ రాష్ట్రం. ఇది రాష్ట్రం అని చెప్పచ్చు, లేదా పట్టణం అని అనొచ్చు, ఒక చిన్న రాజ్యం అని కూడా చెప్పచ్చు. అంటే ఒక పెద్ద కొన్ని రాష్ట్రాల కలయిక వలన ఏర్పడినటువంటి ఈ ఏథెన్స్ నగరం, ఈ నగరంలోనే మన సోక్రటీస్ జన్మించారనమాట. ఈ రాష్ట్రానికి పక్కన కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి. వాటిలో స్పార్దా, కొరింథ్, ఆర్గో ఇలాంటి రాష్ట్రాలు అన్నీ ఉండేవి. కానీ ఏథెన్స్ నగరానికి మాత్రం స్వర్ణయుగం అని పేరు ఉండేది. ఎందుకంటే అక్కడ కళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడ ప్రజలు కూడా చాలా కంఫర్టబుల్గా జీవించేవాళ్ళండి. ఇది ప్రజాస్వామ్యం అమల్లో ఉండేది ఈ ఏథెన్స్ నగరం. ప్రజాస్వామ్యం అంటే అక్కడ కొంతమంది నాయకులు, ప్రముఖులు వాటిని పరిపాలించేవాళ్ళు. వాళ్ళు చెప్పిందే శాసనం, ఆ శాసనంనే తుది తీర్పు కూడా ఉండేది. చట్టాలు కానీ, శిక్షలు కానీ, ఆంక్షలు కానీ వాళ్ళు విధించేటటువంటిదే ఫైనల్ తీర్పు అండి. ఇలా ఉండేది. మీకు ఇలా తర్వాత వీళ్ళ నాన్న సోప్రానిక్సస్, ఇతను శిల్పాలు చెప్తూ ఉండేవాళ్ళు. తల్లి ఏమో ఇప్పటి కాలంలో నర్స్ అంటాము, అప్పటి కాలంలో మంత్రసాని అని చెప్పేవాళ్ళు. సోక్రటీస్ పేదరికంలో ఏం పుట్టలేదండి. మధ్యతరగతి కుటుంబం. అట ధనవంతుడు కాదు, ఇట పేదవాడు కాదు. వాళ్ళ తండ్రి సంపాదన, తల్లి సంపాదన, ఇలా బంధువుల సంపాదన కూడా కొంత ఆస్తి వచ్చిందండి సోక్రటీస్కి. 10 సంవత్సరాల వయసులో సోక్రటీస్ సంగీతం, సాహిత్యం నేర్చుకునేదానికి గురువుల దగ్గర వెళ్ళి నేర్చుకునేవాడు. కొంతకాలం తండ్రి వద్ద శిల్పాలు చెక్కడంలో సహాయపడేవాడు. ఇలాగా తల్లికి కూడా సహాయపడేవాడండి. ఆమె దగ్గర కూడా కొంత ఈ యొక్క నర్సు సంబంధించినటువంటి ఇలాంటి నాటు వైద్యాలు కూడా కొంత నేర్చుకున్నాడండి. అందుకే తన శిష్యులతో అప్పుడప్పుడు అనేవాడు అనమాట, నేను మా తండ్రి వద్ద శిల్పకళ నేర్చుకున్నాను, మా తల్లి వద్ద ఇలా మంత్రసాన్ని నేర్చుకున్నాను అని చెబుతూ ఉండేవాడు. హాస్యప్రియుడు కూడా. ఇతను చూడడానికి అంత అందంగా ఉండడండి. బట్టతల, దొప్పి చువ్వి, చప్పటి ముక్కు, ముందుకు వచ్చిన కళ్ళు, మొత్తం మీద ఆకారం మీద అనాకారి అని చెప్పచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి అందం మీద కాదు తాను పైకి వచ్చేది, తన తెలివితేటలు, తన వ్యక్తిత్వం, తన గుణం, తన పట్టుదల, తన స్వభావం, వీటి మీదనే అతను గొప్ప వ్యక్తిగా ఖ్యాతి చరిత్రలో నిలబడుతుంది అని చెప్పడానికే
అతను అందం గురించి చెప్పాల్సింది వచ్చింది. తర్వాత నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4లో చూస్తాం.